बोलो हाय फ्रेंड्स गुड మార్నింగ్ పొద్దున్నే మసానా రెండు పిలకలు వేసుకుందండి. అది కూడా రిబ్బన్లతో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. స్కూల్కి అయితే రెడీ అయిపోయింది సనా. షన్ను చూడండి ఎట్లా చూస్తున్నాడో. అమ్మో ఏమో ఇందులో కొట్టేస్తున్నాడు నన్ను. బాక్సులు ప్యాక్ చేయాలన్నమాట. ఇక్కడ తీసి పెట్టాను. టైం అయితే 8:30 అయింది. లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. స్నాక్స్కి చక్రాలు వేద్దాం అనుకున్నా. కోడిగుడ్డు పులుసు ఇద్దరు కోడిగుడ్డు పులుసు కావాలన్నారు. సరే అని చేశాను. షింకు నిండా అంట్లు, బకెట్లో బట్టలు, ఇక్కడ అంట్లు లేవు. ఫ్రిడ్జ్ నిండా క్లీన్ చేశాను అన్నమాట నిన్న. సో వీళ్ళకి స్నాక్స్ ప్యాక్ చేసి ఈ చక్రాలు అయితే వండానండి. పిల్లలకి తినడానికి ఏమీ లేవని కొన్ని చేశాను. ఈరోజు వీళ్ళకి స్నాక్స్ చక్రాలు. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం ఇష్టం లేక ఇవి తీసుకున్నాను అన్నమాట నేను. ఈ క్యారేజ్ ఏదో కాస్ట్ ఎక్కువ పడింది, కానీ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం కన్నా ఈ బెస్ట్ అనిపించింది అన్నమాట. సో లంచ్ కూడా ప్యాక్ చేసేస్తాను. బాక్స్లో అయితే పెట్టేశాను. ఈరోజు వీళ్ళిద్దరికి ఫుడ్ కూడా ఈ ఎగ్ ఉంటే వీళ్ళకి చాలండి. అసలు ఏమి అడగరు అన్నమాట. చికెన్ ఒకటి, ఎగ్ ఉంటే చాలు. చూడండి ఎట్లా నుంచున్నారు టీవీ చూస్తా. అంతలోనే వాన, అంతలోనే ఎండ. చూడండి ఎంత వర్షం పడిందో. స్కూల్ అయితే వదిలేశారు. వీళ్ళిద్దరు చూడండి వచ్చి కూర్చున్నారు. టీవీ మొదలు పెట్టారు. పొద్దున్న చక్రాలే వేసి పంపించాను స్నాక్స్కి. ఎప్పుడు కూడా చక్రాలే కావాలంట. సో వాళ్ళకి ఇష్టమైంది ఇద్దాం అని చెప్పి వేశాను. अच्छा है सना सुबह खाना మా అమ్మాయి రిబ్బన్లో నా చిన్ననాటితనం గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను అలాగే 2 రిబ్బన్లు వేసుకొని వెళ్ళేదాన్ని. ఫ్యాన్ వేస్తాను. ఎంత చల్లగా ఉన్నా, ఎంత ఉమ్మదంగా ఉందంటే అంత ఉమ్మదంగా ఉంది. వర్షం అయితే మళ్ళీ వచ్చింది తప్పకుండా నాకు తెలిసి. చెమటలు అయితే ఎట్లా పోస్తున్నాయో. వీళ్ళు బాస్కెట్లు తీసి ఇక్కడ పెట్టేశాను. అంట్లయితే షింక్లో వేసాను. కొన్నే ఉన్నాయి. కాసేపు ఆగి తోదాలి అని ఊరుకున్నాను అనమాట. వీళ్ళిద్దరు కాసేపు టీవీ చూస్తే ఆ తర్వాత హోంవర్క్. ఇక్కడ చూడండి బట్టలు దండం మీద వేయటానికి అందక అక్కడ కాసినాయి, ఇక్కడ కాసినాయి వేసాను. వాషింగ్ మిషన్ లేదు కదా, నేను ఎంత పిండినట్టే ఉండట్లేదు అన్నమాట. సో ఇలా ఉంది. ఒకవేళ కరెంట్ పోయిద్దని పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టాను. ఈ టీషర్ట్ అయితే ఇలాగే ఉంది. ఇద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే దువ్వుకుంటాను. ఎంటికలు చూడండి అట్లాగే పెట్టేశాను. ఇదే నా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఒక్కొక్కసారి తీస్తాను, ఒక్కొక్కసారి మర్చిపోతాను. సో శారీ కట్టాను. ఇవాళ తల స్నానం చేసి